హాయ్ రంజిత్ మావా. రామే నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అయిపోయినావురా ఈరోజు? ఏరా తెల్లారితో తాగినావా? దో ఈ మాదిరిగా నువ్వు మాట్లాడే ఊర్లో అందరూ నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. నిన్న పెళ్లి సంబంధం కూడా పోయింది నీ వల్ల. ఆ పెళ్లి సంబంధం నేనే చెడగొట్టానని తెలిస్తే ఇది బాధ ఎట్టుంటాదో. ఏంది మేట మలుకు మాట్లాడుతున్నావా? ఇంకొకసారి ఊర్లో తిరిగిపోతాడు తాగిపోతాడు అని అనుకో, బాగుండదు నీకు. నేను పోయి నిన్నెందుకు రాజెడతాను మావా? ఏదో పెళ్లి కూతురు నేను కదా చెప్పినే. ఇప్పుడే వస్తాడు మావా. ఉండుమే అంటే నువ్వేనా చెడగొట్టిందే? ఇంతకి ఏం చెప్పినామే నువ్వా? వాళ్ళు ఎట్టంటే తిట్టినారు నన్న. ఏదో చెప్పినాను వదిలేరా మావా. ఏంది మే వదిలేదే? వాళ్ళు ఎట్టంటే తిట్టినారు మే. కొంచెం ఇంటి కొట్టేసుకుని ఉంటారా? నిజం చెప్పమే, ఏం చెప్పినావు చెప్పమే, నీకు దండం పెడతాను. రే ఆ బాధగా తెచ్చుకున్నావు కదరా మావా, మళ్ళీ నేను ఎందులో చెప్పేదే, మళ్ళీ బాధపడతావా? ఆ మాదిరి చెప్పినావు? ఏం చెప్పినావు చెప్పమే. ఏ వద్దులేరు గమ్మునుండ్రా. అక్క ఏం చెప్పినావు చెప్పమే, నీకు పుణ్యం ఉంటదే. ఇంతగా అడుగుతున్నా కాబట్టి చెప్తాను రా. ఏం చెప్పినానంటే మా మామ ప్యాంట్లు వేసుకోడు, మా మామ ఇప్పుడు కూడా డైరీ వేసుకుంటాడు, ఏ పనికి పోడు, ఒకవేళ పనికి పోతే వచ్చినప్పుడు అంతా తాగేస్తాడు. మా మామకి సిగరెట్లు బీడీలు అలవాటు లేవు. కై కట్టుకున్న పిల్లని సిగరెట్ తో కాల్చే అలవాటు ఉంది. వీడు పెద్ద శాసిస్తే కానీ మంచోడని చెప్పినావా? వదలరా నాన్న. ఎవరన్నా బుద్ధుని వాళ్ళు ఆ మాట చెప్తారా? పెళ్లి సంబంధం పోతే పోయింది, మరి అంత నిజంగా చెప్పారేంద్రా? ప్యాంట్ వేసుకున్నావు, ఇంటికి పోయి డైర్ వేసుకొని ఆడుకోబో అమ్మా. ఇప్పుడు కాదే, మా అమ్మని తీసుకొచ్చి నేను పని చెప్తా. అట్టా రే మళ్ళీ ఇంకొక పెళ్లి సంబంధం చూస్తున్నారంటే నీకా ఎందుకిలా నా కళ్ళు